Thank you, Diksham sir. Thank you very much for the opportunity. థ్యాంక్స్. పత్రి సార్ మనకి ఇచ్చిన ఒక అమోఘమైన ప్లాట్ఫామ్ ఇది. పీసీఎం అనే సొసైటీ. ఈ సొసైటీ ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోవడం, ఎరుకలోకి తెచ్చుకోవడం, తద్వారా అనుభవించి ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావడానికి ఒక అద్భుతమైన అవకాశం. సో ఈసారికి ఎంతో మనందరం ఎంతో రుణపడి ఉన్నాం. ఇంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆ మహామనిషి అలానే తాను నిన్న కూడా మనం అనుకున్న విషయం, ఎందుకు సొసైటీ ఫామ్ చేశారు అంటే సత్యం కోసం ఈ సొసైటీ ఫామ్ చేయడం జరిగింది. ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ మనందరికీ తెలిసింది. సో సత్యం గురించి నిన్న కొంచెం మనం మాట్లాడుకున్నాం, జర్నీ ఇంటూ ద ట్రూత్ అని. ఈరోజు ఆ ట్రూత్ ని ఎలా నేను పట్టుకోవాలి, దేని ద్వారా నేను పట్టుకోవాలి అన్న విషయాన్ని కొంచెం లోతుగా తెలుసుకుని అవగాహనకు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎరుక, అవేర్నెస్, ద పవర్ ఆఫ్ అవేర్నెస్ ఈరోజు టాపిక్. ఎరుక అంటే చాలా సామాన్యంగా చెప్పాలి అంటే ఎరుక అనేది సత్యానికి వాకిలి లాంటి. ఇట్స్ ఎ డోర్ టు ట్రూత్. ఆ ద్వారం గుండా నువ్వు వెళ్ళగలిగితేనే, ఆ ద్వారంలోంచి నువ్వు వెళ్తేనే సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటావు. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు సత్యాన్ని తెలుసుకోవడానికి కొత్తగా సంపాదించాల్సింది ఏమీ లేదు, ఏం అవసరం లేదు. ఉన్న అజ్ఞానాన్ని ఎరుకతో తొలగించుకుంటే చాలు. ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోలేదు, ఉన్న అజ్ఞానాన్ని ఎరుకతో తొలగించుకోవాలి. ఎందుకంటే ఎరుక లేకపోతే అజ్ఞానం తొలగడం కుదరదు. రైట్? మనమేమనుకుంటామంటే మనిషి జీవితంలో నిజమైన పరివర్తన జ్ఞానం వల్ల వస్తుంది అనుకుంటాం. కానీ అది కాదు, జ్ఞానం వల్ల కాదు, ఎరుక వల్ల వస్తుంది. తాను ఆ సమయంలో ఏది చేస్తున్నా ఆ ఎరుక ఉంటే తప్పు చెయ్యలేడు. తప్పు చెయ్యడం కాదు, తప్పు చెయ్యలేడు, చేసే అవకాశం లేదు ఎరుకలో ఉన్నవాడు. ఎందుకంటే పరిపూర్ణమైన అవగాహనలో ఉంటాడు ఎరుకలో. ఇప్పుడు ఎరుక లేని వాడి పరిస్థితి ఏమిటి అంటే వాడు అజ్ఞానంలోనే ఉంటాడు. సో ఈ ఎరుకని సంపాదించుకుంటున్నావా లేదా అనేదే ప్రధానమైన ప్రశ్న. సత్యాన్వేషకులు ఎవరైనా ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఎరుక ఉందా లేదా. ఇప్పుడు ఎరుక అంటే ఏంటి, ఇది ఒక ప్రశ్న. ఎరుక అంటే ప్రతి క్షణంలో నువ్వు పరిపూర్ణంగా, అంటే ఒక సాక్షిగా ప్రతి క్షణాన్ని సాక్షిగా గమనించడం. నీ ఆలోచనలను గమనించే శక్తి, భావోద్రేకాలను గమనించే శక్తి, శరీరాన్ని గమనించే శక్తి, నేను అనే భావాన్ని కూడా గమనించే శక్తి. ఆ గమనించేవాడు ఎవడు అని ప్రశ్న వేసినప్పుడు వచ్చేది చైతన్యము, ఆత్మ, బ్రహ్మము, సత్యము, ఈ పదాలన్నీ వస్తాయి. కానీ ఆ ఎరుక లేందే ఆ పదాల దగ్గరికి వెళ్ళడం కానీ, ఆ అనుభవాలు మనకి రావడం కానీ దొరికే అవకాశం. ఎందుకు అంటే ఏది మనస్సు, అంటే మనస్సు ఈ దేనినైతే తెలుసుకోలేదో కానీ దానివల్లే మనస్సు పనిచేస్తోందో దాన్నే బ్రహ్మము అను. మనస్సు దేనినైతే తెలుసుకోలేదో కానీ దానివల్లే మనస్సు పనిచేస్తోందో దానిని బ్రహ్మము అను. రైట్? మరి మనస్సు మరి సత్యాన్ని చూడదు కదా అంటే చూడదు. మరి ఏది చూస్తుంది? ఎరుక మాత్రమే చూస్తుంది. ఇప్పుడు నేను చెప్పినది కేనోపనిషత్తులో ఉన్నది. ఎన్ మనసా నా మనుతే యా నా హృన్మనోమతం హృన్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం విద్ధినేదం ఎదదం ఉపాసతే. ఆయన మనస్సు దేనిని తెలుసుకోలేదో
కానీ దానివల్లే మనస్సు పని చేస్తుందో తదేవ బ్రహ్మత్వం, అదే బ్రహ్మము. మనస్సు ఏది సత్యాన్ని చూడదు, చూసే అవకాశం లేదు మనస్సు. ఎందుకంటే మనస్సు వెనకాల ఉంది, మనస్సుని నడిపిస్తుంది అది. మరి దాన్ని నువ్వు చూడాలంటే ఏం కావాలి నీకు? పరిపూర్ణమైన ఎరుక కావాలి. ఎరుక ద్వారానే దాన్ని సాధ్యంగా చేసుకోగలను. దీనికి ఎలా నేను అన్వయం చేసుకోవాలి? ఆ అనుభవించే సాక్షిని నేను ఎలా పట్టుకోవాలి? అంటే బృహదారణ్యకంలో ఒక చిన్న మాట అంటారు, ద్రష్ట శ్రోత మంత విఘ్నత అంటారు. నీవే చూసేవాడివి, వినేవాడివి, తెలిసిన వాడివి. నువ్వు అనుభవాలు కాదు, అనుభవించే ఒక సాక్షివి. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. అంటే మనం ఏం చేసుకుంటున్నాము అంటే, ఏది నేను అనుభవిస్తున్నా ఆ అనుభవించే దానిలో ఒకడు చూస్తున్నాడు అనుభవాన్ని. ఆ చూసేవాడిని నేను పట్టుకోవాలి అంటే ఆ ఎరుక ఉంటేనే సాధ్యమే అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ చేసే దాంట్లో, ఆ చూసే దాంట్లో, ఆ వినే దాంట్లో, ఆ పట్టుకునే లోపల ఆలోచించే దాంట్లో అందులో జారిపోతూ ఉంటుంది. అదే కదా భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటాడు 13వ అధ్యాయంలో, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. నీ శరీరం క్షేత్రం, తెలుసుకునేవాడెవడు క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడే పరమాత్మ. అంటే నీ శరీరం మారుతోంది, నీ మనస్సు మారుతోంది, నీ భావాలు మారుతున్నాయి, కానీ తెలుసుకునే ఎరుక మాత్రం మారటం లేదు. అది శాశ్వతంగా అలానే ఉంది. ఆ తెలుసుకునే వాడి గురించి నువ్వు తెలుసుకుని దానిలో పట్టుకుని అందులో ఉండి అలా నువ్వు జీవించగలిగితే అప్పుడు సత్యం అనుభవంలోకి వస్తుంది. ఎందుకంటే సత్యానికి ఉనికి లేదు, సత్యం ఎన్నడూ నశింపదు, రైట్? మరి సత్యాన్ని తెలుసుకునే ఎరుక ఎప్పుడు మారదు. అందుకే ఎరుక కన్నా సుఖము ఏ లోకమున లేదు, ఎరుక నెరుగ ఎవరికి ఎరుక లేదు, ఎరుక సాటి ఎరుకయే తత్వం, విశ్వదాభిరామ వినురవేమి. వేమన మనకి ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా అందించాడు. ఆ ఎరుకేనయ్యా సుఖము, ఆ ఎరుకేనయ్యా తత్వం అంటే సత్యం, వేరే ఏం లేదు. నువ్వు ఆ ఎరుకని సంపాదించుకోగలిగితే నువ్వు సత్యంలోకి అడుగు పెట్టినట్టే. ఎందుకంటే సత్యము దానిని అంటుకునే ఉంది, అది వాకిలి, సత్యానికి వాకిలి ఎరుక. ఇప్పుడు ఈ ఎరుక కోసం మన తాపత్రయం, ఈ ఎరుకని సంపాదించుకోవాలి అంటే ఇది ఎంతో ఏదో నేను పట్టుకుని దాన్ని ఏదో చేసుకుని ఉన్నదాన్ని పెంచుకుని చేసుకుని కాదు. ప్రతి ఒక్కరికి ఎరుక ఉంటుంది, ఏదో కొంచెం గొప్ప ఉంటుంది, కానీ దానికి పరిపుష్టం చేసుకో. సర్వ